మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఎవ్రీ ఇయర్ కూడా క్రమం తప్పకుండా నిర్విరామంగా జరుగుతూనే ఉంది. ఇది 26th ఇయర్ కూడా జరుపుకుంటోంది. మనతో పాటు ఉన్నారు. ఇదంతా కూడా ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా ఆర్గనైజ్ చేస్తున్న మన ఆలివ్ దొర్రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారి బ్యాచ్ని కూడా ఎన్నో ఇయర్స్ తర్వాత ఇప్పుడు కొంతమంది కలిశారంట. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, హలో, చెప్పండి సార్, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నామండి. హైదరాబాద్ నగరంలో గత 26 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జనవరి 26న జరుగుతున్న పూర్వ విద్యార్థుల కలయిక ఏమన్నా ఉంది అంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికే. ఈ 26 ఏళ్లలో ఎప్పుడూ గ్యాప్ లేదండి. ఒక్క కరోనా వచ్చినప్పుడు మాత్రం జూమ్లో కండక్ట్ చేసాం. మిగతా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ 25th ఇయర్ సెలబ్రేషను దాదాపు 5,000 మంది అటెండ్ అయ్యారు శిల్పకళా వేదికలో. ఇది 26వ సంవత్సరం. నేను చెప్పాలంటే ఇవాళ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు పేరు బాల సరస్వతి గారు. దాదాపు 44 సంవత్సరాల తర్వాత నా క్లాస్మేట్ని కలవగలిగాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా క్లాస్మేట్స్, మా చిన్ననాటి మిత్రులు కూడా మేము కలవగలిగాం. వాళ్ళ వివరాలన్నీ కూడా చెప్తారు. ఈ వేదిక ద్వారా లాస్ట్ ఇయర్ 72 ఏళ్ల తర్వాత ఇద్దరు మిత్రులు కలిశారు. అది గొప్ప రికార్డు ఇప్పటిదాకా మాకున్న వాటిలో. డెఫినెట్గా ఇట్లా కలుసుకున్న మిత్రులందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని పరుస్తున్నారు. జీవితంలో మనం మధుర క్షణాలు ఏమన్నా ఉంటే అది మన బాల్యం. ఆ బాల్యాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక. ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు కొన్ని వేల మంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోగలిగారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాం. 26 ఇయర్స్ నుంచి కూడా ఎక్కడ బ్రేక్ పడకుండా మీరు ఇది ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు, కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే దీనికి ఎవ్రీ ఇయర్ మీకు మోటివేషన్ ఎలా వస్తుంటుంది సార్? అంటే నాకు నా చిన్నప్పుడు మిత్రులను కలుసుకోవడం వల్ల వచ్చే సంతోషాన్ని మా ఊరు వాళ్ళందరికీ అందిస్తాం. ఇదేంటంటే ఎనీ కాలేజ్, ఎనీ స్కూల్ ఆఫ్ మచిలీపట్నం ఆర్ ఎనీ బ్యాచ్ ఆఫ్ మచిలీపట్నం. సో బందర్లో చదువుంటే చాలు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్ననాటి మిత్రులు కలుసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో తెలియదు. కానీ వాళ్ళందరికీ కలిసే వేదిక ఒకటి అందించడం ద్వారా డెఫినెట్గా తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుందని ప్రయత్నం చేశాం. గత 25 ఏళ్ళుగా అనేక వేల మంది వాళ్ళ చిన్ననాటి మిత్రులు కలుసుకోగలిగారు. వారి సంతోషాన్ని ఈ ప్రోగ్రాంలో పంచుకోగలిగారు. సార్, అంటే ఆర్గనైజింగ్ అది ఎలా జరుగుతుంటుంది అంటే డేట్ అయితే ఫిక్స్డ్గా ఎవ్రీ ఇయర్ జనవరి 26th జరుగుతూ ఉంటుంది. మిగిలిన ప్రోగ్రామ్స్ గురించి కానీ ఆర్గనైజింగ్ ఎలా చేస్తూ ఉంటారు? వెన్యూ అనేది ఇన్ఫామ్ చేస్తామండి. వీళ్ళు ఎవ్వరు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళేనండి. అందరూ నా చిన్ననాటి మిత్రుడిని కలవాలి అనే ఒక ఆశయంతో వచ్చిన వాళ్ళు తప్పితే వేరే ఏమీ లేదండి. సార్, మేడం చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 43 ఇయర్స్ తర్వాత మీరు కలుసుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎప్పటి నుంచో దొరబాబు మా తెలుగు టీచర్ గారు అబ్బాయి కూడా అవుతుంది. లేడీ అంతులు చదివాను. అప్పుడు 5th వరకే బాయ్స్ ఉండేవాళ్ళు. ఆ బాయ్స్తో పాటు అప్పుడు ఆ క్లాస్లో 5th క్లాస్ వరకు అతను చదివాను నాతో పాటు. ఇప్పుడు ఆ తెలుగు టీచర్ గారు అబ్బాయి కూడా అవుతాడు. ఆయన శాంతి టీచర్ గారు అని తెలుగు టీచర్ ఉండేవాళ్ళ. దొరబాబు అనేవాళ్ళం అనమాట. అందుకని అట్లా బాగా గుర్తు అనమాట. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఈసారి వీలు చేసుకుని వచ్చి మారుతి బాల అని మా ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి కూడా ఎప్పుడు వస్తూ ఉంటుంది ఇక్కడికి. తను ఎప్పుడు ప్రతిసారి రావాలా అంటూ ఉంటుంది కానీ ప్రతిసారి కుదరట్లేదు. ఈసారి వీలు చేసుకుని వచ్చాను. అందుకని ఈయన్ని చూడాలని ఒకసారి అభినందిద్దామని వచ్చాను. గుర్తుపట్టారా సార్? నేను దొర్రాజు గారిని రాగానే గుర్తుపట్టాను. ఆయన కూడా నన్ను గుర్తుపెట్టారు. అది విశేషం. ఇద్దరు ఇంకెవరన్నా కలుసుకున్నారా మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా? ఇంకా మా ఆఫీస్లో కొలీగ్ అనమాట. అక్కడే మందరి నుంచి వచ్చారు శ్రీనివాస్ గారు అని, శ్రీనివాస్ గారు, ఆయన కూడా కలిశాను. మా తమ్ముడి ఫ్రెండ్ విఎల్ఎన్ శర్మ అని అతను కూడా కలవడం జరిగింది. ఇంకా కొంతమంది కలుస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ తర్వాత మీ బ్యాచ్మేట్స్, మీ ఫ్రెండ్స్ని కలిసి? నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా మర్చిపోలేని మధురానుభూతి ఇది. నా దొరబాబు క్లాస్మేట్స్ ప్లస్ ట్యూషన్ మేట్స్ అనమాట. చాలా విన్నాను కానీ ప్రోగ్రాం ఎప్పుడు కుదరలేదు. అంటే వేరే చోట్ల ఉండవాలని ఈసారి కుదిరి తప్పకుండా కలుద్దాం ఎట్టి పరిస్థితులని ఈరోజు అని ఉద్దేశంతో. ఇంకో ఫ్రెండ్ గోవర్ధన్ ఉన్నాడు, కామన్ ఫ్రెండ్. తను చెప్పే డీటెయిల్స్ అన్ని వెజ్ ఎక్కడ ఉందని దాన్ని తెలుసుకుని ఖచ్చితంగా కలవాలని ఈరోజు వచ్చాను. చాలా చూడగానే నన్ను గుర్తుపట్టాడు. చాలా హ్యాపీగా అనిపించింది 45 ఏళ్ళ తర్వాత. అంటే ఇప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు ఇంతమందిని మీ ఫ్రెండ్స్ని కలుసుకుంటున్నారు, ఇంకా ఎవ్రీ ఇయర్ రావాలి అనేది? తప్పకుండా అటెండ్ అవ్వాలి. కనీసం అట్లీస్ట్ వన్స్ అయిన ఇయర్ అయినా మనం కలుసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో
సార్ అయితే ఈ మూమెంట్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? అంటే ఇంతకుముందు జరిగిన మీ మెమరబుల్ మూమెంట్స్ కానీ వాటి గురించి మాట్లాడుకోవడం కానీ. అంటే అంటే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి నేను. మీరు చదువుకున్నప్పుడు ఇన్సిడెంట్స్ చదువుకున్నప్పుడు అంటే మేమంతా కామన్గా కలుసుకునేవాళ్ళం అక్కడ ఒక ప్లేస్లో. అలా అంటే ట్యూషన్లోనూ అక్కడ కలుసుకుని రకరకాల టాపిక్స్ మీద డిస్కస్ చేసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, అట్లా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం అంతా. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది? నేను ఫస్ట్లో ఇది త్యాగరాయ గాన సభ లగడి కప్పుల్లో అక్కడ జరిగేది. అప్పటి నుంచి వస్తున్నాం. ఇప్పటివరకు ఆబ్సెంట్ అవ్వాలా. జూమ్ మీటింగ్లో అయినా కూడా జూమ్లో కూడా అటెండ్ అయ్యాం. దొర్రరాబాబు మాకు జూనియర్, వాళ్ళ అన్నగారు మాకు సీనియర్ 1 సంవత్సరం. వీళ్ళ బ్రదర్ మధ్యలో అనిల్ అని ఉన్నాడు. ఆయన్ని నేను 40 ఏళ్ళ తర్వాత ఇక్కడ కలిశాను. ఆయన నా క్లాస్మేట్. అయితే బందర్ అంటే ఇక్కడికి రాగానే మేము అందరం చిన్నపిల్లలాగా అయిపోతాం. చిన్నపిల్ల మనస్తత్వంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అందరం యారా యారా అనుకుంటాం, మాట్లాడుకుంటాం. మాకేంటంటే బందర్లో ఇంకోటి ఏంటంటే బందర్ మిఠాయికి ఫేమస్. మిఠాయి అంటే బందర్ మిఠాయి అంటే వరల్డ్ వైజ్ ఫేమస్. అలాగే దొరబాబు ఇక్కడ ఆలివ్ మిఠాయి పెడతాం కూడా. మేము అక్కడ స్వీట్ షాప్కి వెళ్తాం, కలుస్తాం, దీని గురించి చర్చిస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మేమందరం చిన్నపిల్లలం అయిపోతాం. అందరం చిన్నపిల్లం ఆ వయసులోకి వెళ్ళిపోతాం, చదువుకున్న వయసులోకి. అది ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అందరూ వస్తారు, ఆనందపడతాం. మనతో ఉన్నారు మద్దెల గిరీష్ కుమార్ గారు. ఎవ్రీ ఇయర్ ఈ పూర్వ విద్యార్థుల మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికను బ్రేక్ పడకుండా నిర్విరామంగా కూడా ఆర్గనైజ్ చేయడం, కండక్ట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఈవెన్ కరోనా టైంలో కూడా జూమ్లో కండక్ట్ చేశారు. సార్తో మాట్లాడడం, ఈ ఇయర్ ఏ విధంగా ఉంది? 26 సంవత్సరాలు కంటిన్యూస్గా జరగడంతో ప్రతి సంవత్సరం డిఫాల్ట్ జనాల ఈ సంవత్సరం 26వ తారీఖు మన బందర ఈవెంట్ ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వచ్చారు వాళ్ళందరూ. సో ఇట్లా ఎవరికాళ్ళు ఒక బందర్ పండుగ అనేది ఒక డిఫాల్ట్ లాగా అయిపోయింది. బాగా రెగ్యులర్గా వస్తున్నారు అందరూ. 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత కలుసుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం 26 సంవత్సరాలు బట్టి జరుగుతున్నా కూడా ఇంకా కొత్తగా వాళ్ళ స్నేహితుల్ని ఈ సందర్భంగా కలుసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అవుతున్నారు. సార్ అయితే మనం లాస్ట్ ఇయర్ చూసాము సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంలో మనకి ఆల్మోస్ట్ 70 ఇయర్స్ తర్వాత కలిసిన ఫ్రెండ్స్ని కూడా మనం చూస్తాం. అలానే ఈ ఇయర్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఇప్పుడు కూడా ఇంచుమించు మనకి 90 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారా అని ఇక్కడ చాలా ఆత్రంగా ఎత్తుక్కుంటున్నారు, ఎవరై ఉంటారు మా ఫ్రెండ్స్ అని. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఈవెంట్. సార్ అయితే మీ ఫ్రెండ్స్ని కూడా కలుసుకునే ఉంటారు, ఎలా అనిపిస్తుంది సార్? గూస్ బంప్సేనండి, ఎప్పుడు వచ్చినా ఇది గూస్ బంప్స్గానే ఉంటుంది. ఇది అప్పుడు జరిగిన సార్ మీ బ్యాక్ బెంచెస్ ఫ్రంట్ బెంచెస్? బ్యాకేనండి. బ్యాక్ బెంచెస్ కాబట్టి ఇంకా ఎక్కువ మూమెంట్స్, ఎక్కువ మెమరబుల్గా ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు చేసిన అల్లర్లు ఎవడెట్లా చేశారు, టీచర్లు ఎవరికి ఎలా పనిష్మెంట్లు ఇచ్చారు, అరే నిన్ను ఎప్పుడు బయటికి పంపించేవాళ్ళు కదరా, నువ్వు గ్రౌండ్లో నీళ్ళలో చేసేవాడివి కదరా అని ఇలా చెప్పుకుంటూ ఉంటారండి. సార్ ఓన్లీ స్టూడెంట్స్ అంటే మన కాలేజ్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ కూడా వస్తున్నారా? లెక్చరర్స్ టీచర్స్ కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మధురానుభూతి. చిన్నప్పుడు వాళ్ళ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న పిల్లల్ని చూసి వాళ్ళు కూడా చాలా ఆనందం పొందుతారు. ఈ గణతంత్రంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మొన్న పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. అందులో బందర్లో చదువుకున్న వాళ్ళు 2 ఉన్నారు. సార్ అయితే ఎవ్రీ ఇయర్ ఈ మూమెంట్ అంతా ఒక ఎత్తు అయితే ఎండ్ ఆఫ్ ద డే ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది మీకు? ఆ మూమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఫీడ్బ్యాక్ అంటే మమ్మల్ని బాగా దీవిస్తారు. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు గొప్పగా చెప్పుకుంటారు. మా ఫ్రెండ్స్ని కలిసాం, లేకపోతే మా ఊరు వాళ్ళని కలిసాం, అన్నిటికీ మించి వాళ్ళ పిల్లలను, వాళ్ళ మనవాళ్ళను, మనవరాళ్ళను తీసుకొచ్చి వీళ్ళందరూ మా ఊరోళ్ళు, వీళ్ళందరూ మా స్కూల్ వాళ్ళు, వీళ్ళు మా క్లాస్ వాళ్ళు అని గొప్పగా చెప్పుకుని ఆనందపడతారు. సార్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా మనకు క్యాలెండర్లో కొన్ని ఫెస్టివల్స్ అనేది ఫిక్స్డ్గా మనకి డేట్స్ తెలుసు. అలాగే జనవరి 26తో పాటు మన మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఈ జనవరి 26 అనేది గణతంత్ర దినోత్సవంతో పాటు ఒక బందర పూర్వ విద్యార్థుల పండుగ కింద ఫిక్స్ అయిపోయింది. జనరల్గా ఆ రోజు సెలవు అవటం వల్ల ముందే జనాలు ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఇయర్ బ్యాచ్ సార్? నేను 1982 to 87 అండి, మచిలీపట్నం నేషనల్ కాలేజీలో చదువుకున్నాము.
ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కూడా అదే కాలేజీ. నేను, మా బ్రదరు, మా సిస్టర్స్ ఇద్దరు అందరూ అదే కాలేజీలో చదువుకున్నాము. మా సెకండ్ సిస్టరు ఓరియంటల్ హై స్కూల్ అని ఉంది, దాంట్లోనే నేషనల్ కాలేజీలోనే అక్కడే చదువుకుంది. అదే కాలేజీలో బీఎస్సీ కూడా చదువుకుంది. నేను ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కోటి దగ్గర డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ దానిలో డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సార్ మీ పేరు చెప్పలేదు సార్, అంటే మీ పేరు చెప్తే మీ ఫ్రెండ్స్ మా పరిమి వెంకట ఉమాప్రసాద్ అని నా పేరు, పివి ఉమాప్రసాద్. మా క్లాస్మేట్స్ తురగా వెంకటేశ్వరరావు ఉన్నారు, కె వెంకటేశ్వరరావు ఉన్నారు. వాళ్ళు బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఇంకా ఎంబీఎన్ఎంఆర్ శేఖర్ అని ఆయన నేషనల్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తారు. ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు గుంటూరు. బ్యాంక్లో చేసి ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన వస్తానని చెప్పారు, ఆలస్యం అవుతుందని చెప్పారు. కలుసుకున్నారు ఎవరినైనా మీ ఫ్రెండ్స్ని? నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాము. ఫ్రెండ్స్ కలిశారు, చాలామంది కలిశారు, లెక్చరర్స్ కూడా కలిశారు. సార్ అంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మీరు చదువుకున్న ఫ్రెండ్స్ని ఇలా ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్లో పాత ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ చూడటం వల్ల ఒక ఆనందం అనేది కలుగుతుంది. ఎప్పుడో మనం కలిసి చదువుకున్నాము, ఇక్కడ వాళ్ళు కలవటం వల్ల మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాము ఏంటి మన అన్నీ చెప్పుకోవడానికి మన ఇక సంతోషంగా ఇష్యూస్ని షేర్ చేసుకోవచ్చు మనం. అట్లా సంతోషకరమైన వాతావరణం, ఒక ఫ్యామిలీలో ఒక పండగ ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ మన క్లాస్మేట్స్ని కలవటం వల్ల జరుగుతుంది. మనతో పాటు మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఈవెంట్లో మనతో పాటు ఇంకొక బ్యాచ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నామండి. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏ బ్యాచ్ ఒకసారి? నా పేరు గోపీకృష్ణ, నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను మచిలీపట్నం జాన్ హై స్కూల్లో చదివాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ సే మై హ్యాపీనెస్ అండ్ గ్రాటిట్యూడ్ టు దొర్రాజు గారు అండ్ హిస్ బ్రదర్స్ విచ్ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ for meeting all the Machilipatnam old students. And I studied in Noble College and Hindu College also. And now I am going to meet my friend in a post-graduation after 40 years. He is coming. Yeah, he is coming. I completed my post-graduation 40 years ago. Thank you. I am very happy I could meet all my friends here. I am very happy. ఓకే సార్, మీరు చెప్పండి. నా పేరు లక్ష్మీనారాయణ శర్మ అండి. మీ ఇద్దరం క్లాస్మేట్స్ అనమాట. మీ ఇద్దరం ఎస్వి పబ్లిక్ స్కూల్లో చదివాము మచిలీపట్నంలో. 1988లో మాది 10th క్లాస్ అనమాట. వీడైతే కనుక ఇంకా కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాడు అక్కడ. నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను, ఇప్పటికీ చదువుకుంటున్నాడు. నువ్వు చెప్పరా? నా పేరు రామ్ శర్మ. నేను మా బ్రదర్ ట్విన్ బ్రదర్స్, బట్ అన్లక్కీలీ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఆన్ ఆఫీస్ వర్క్. మా డిగ్రీ క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ దొర్రాజు అండ్ ఈ ఈజ్ వెరీ వెల్ నోన్ టు మీ ఆల్సో. నేను బందర్లో నోబుల్ కాలేజ్లో చదివాను. 89-92 ఈజ్ మై డిగ్రీ బ్యాచ్. సార్ ఎలా అనిపిస్తుంది మీ చిన్ననాటి స్నేహితుల్ని ఇలా ఒక ఈవెంట్లో కలుసుకోవడం ఇన్ని ఇయర్స్ తర్వాత? నిజంగా అది చాలా అదృష్టంగానే భావిస్తాం. అంటే వీళ్ళంతా చెప్పినట్టుగా వీళ్ళు ఆర్గనైజ్ చేసినందుకు మాకు చాలా ధన్యవాదాలు, అనుమానం లేదు దాంట్లో. వాళ్ళు పెట్టమూలంగా ఎప్పుడు జనవరి 26 వస్తుందని వెయిట్ చేస్తుంటాం. ఆ రోజు కుదరదు ఒక్కొక్కసారి, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందని వెళ్ళి వెయిట్ చేస్తుంటాం. అలా 30 ఏళ్ళ తర్వాత వీడిని కలిశాను. ఓకేనా? సో అప్పటి నుంచి కొంచెం ఈ ఈవెంట్ ద్వారా కొంచెం కలుస్తూనే ఉన్నాం. అదృష్టం కొద్దీ లాస్ట్ ఇయర్ కలిసాము, అంత ముందు కలిసాము. అదే అనమాట. ఏదో అనుకుంటాం కానీ ఆ టైంకి వచ్చేసరికి ఏదో ఒక సందర్భంలో మాకు పర్సనల్ పని ఉండటం వల్ల ఆఫీస్ పని ఉండటం కలవటం కుదరట్లేదు. కానీ అనుకోకుండా ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఆయన దొర్రాజు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. హాయ్, బాయ్, మచ్చా, మామ ఇటువంటి వర్డ్స్ అన్నీ ఇప్పుడు వింటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తున్నారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. నేను రుస్తమాదా మున్సిపల్ హై స్కూల్లో చదివాను 82 వరకు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మున్సిపల్ హై స్కూల్ అది. తర్వాత ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో వచ్చి చదివాను 83-84. అక్కడ నాకు దొరబాబు బెంచ్ మేట్ ఆయన. ఇంకా ఆయన గురించి చిన్న సీక్రెట్ చెప్పాల్సింది ఏంటంటే ఆయనకి హిప్నటిజం కూడా వచ్చు. ఇలా అని పెన్సిల్ మాయం చేసేవాడు. ఇది మాకెవరికి తెలీదు. అది నాకు తెలిసిన సీక్రెట్, ఎందుకంటే మేము బెంచ్ మేట్ కాబట్టి క్లాసులు ఎగ్గొట్టి ఎట్టి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా కొంత మా బ్యాచ్ కూడా ఉన్నారు, మహేష్, సురేష్, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా. ఈ కండక్ట్ చేయడం అనేది నిజంగా ఆయన గొప్పతనం అది. ఎందుకంటే ఇంతమందిని ఒక స్టేజ్ మీద తీసుకురావడం అది చాలా గ్రేట్ థాట్ అండ్ అచీవ్మెంట్ కూడా. 26th ఇయర్ ఇది.
ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ వచ్చిన మా మచిలీపట్నం మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్ ఇప్పుడే మీ గురించి ఒక సీక్రెట్ రివీల్ చేశారు, అది మీరు కూడా మరి యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అనేది. మీరు ఏదో హిప్నటైజ్ చేసేవారంట స్కూల్లో. ఈయన హిప్నటిజం చేసేవాడండి. చేసి ఇలా అని పెన్ను మాయం చేసేవాడు, బుక్స్ మాయం చేసేవాడు. చాలా గ్రేట్. ఇది ఈ టాలెంట్ మాకు తెలుసు. అదే చిన్నప్పుడు మ్యాజిక్ చేసేవాడిని అండి. మ్యాజిక్తో పాటు హిప్నటిజం కూడా చేసేవాడిని. చాలా గ్రేట్ ఆర్ట్ ఉందండి. చాలా అప్పుడున్న టైంలో ఇది అప్పుడు ఆయన పేరు పట్టాభిరామం. ఈయన ప్రోద్బలం వల్ల ఏంటంటే మా కాలేజీలో కూడా అది పెట్టారు ఒక ప్రోగ్రాం. అంత ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి అన్నమాట ఈయన. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగడం నాకు చాలా గర్వకారంగా ఉంది. చాలా గ్రేట్. థ్యాంక్స్. కీప్ ఇట్ అప్. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను హైదరాబాద్లో సెటిల్ అయినా. ఐ బిలాంగ్స్ టు మచిలీపట్నం. పేరు సార్? మై నేమ్ ఈజ్ వాయునందన్ రావు. సో ఈ 26 జనవరి అనేది ఒక స్పెషల్ డే రోజు. మనం ఒక స్పెషల్ ఫంక్షన్ జరుపుకుంటున్నామనే అనుభూతి అనేది తప్పకుండా అందరిలో ఉంటుంది, ఉండి తీరుద్ది. ఈ ఫంక్షన్ ఇంకా కూడా ఇంకో 100 ఏళ్ళు ఇట్లానే జరగాలి అని ఆశిస్తూ. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరు? నా పేరు సాయిరామ్ మ్యామ్. నేను టీజీఎస్పీడీసీలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా చేస్తున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను మేడం. నేను 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను. సో మా డిపార్ట్మెంటల్ గ్రూప్లో నేను నిన్ననే చూశాను 26 ఈ మచిలీపట్నం. ఎవ్రీ ఇయర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేడం ఐఎమ్ కమింగ్. సో నేను మొన్న చూశాను, మా డిపార్ట్మెంట్ గ్రూప్లో చూశాను ఇలాగా 26th మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది అని. సో ఇమీడియట్గా నేను ఆశ్చర్యపోయాను. సో హైదరాబాద్లో నేను 20 ఇయర్స్ నుంచి ఉన్నాను, కానీ నాకు తెలియదు అది. సో ఎనీహౌ గ్రూప్లో వచ్చింది కదా, ఎవరైనా ఫ్రెండ్స్ని కలుద్దామన్న ఉద్దేశంతో వచ్చాను మేడం. నేను 1997లో ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను మేడం, మచిలీపట్నం. సో నేను 10th క్లాస్ వరకు ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాను. సో ఫస్ట్ టైం బయటికి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకున్నాం. సో మచిలీపట్నం అనమాట. సో అది నాకు చాలామంది ఫ్రెండ్స్ని నాకు మచిలీపట్నం చాలా నేర్పించింది. సో మచిలీపట్నం అనే పేరు విన్న వెంటనే నాకు ఒక మనసు పులకరిస్తుంది అనమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం వచ్చారు, ఎవరైనా మీ స్నేహితులు ఏమైనా కలిసి? జస్ట్ వచ్చాను, మీరు ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందని ఇక్కడికి వచ్చాను మ్యామ్, ఇంకా అక్కడికి వెళ్ళలేదు నేను. ఫ్రెండ్స్ని కలుసుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనతో ఉన్నారు మేడం వాళ్ళు. 45 ఇయర్స్ తర్వాత వాళ్ళు కలిశారంట. ఒకసారి వాళ్ళ ఆ విశేషాలు అంటే తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఈవెంట్కి వస్తుంటారు? లేదు, ఫస్ట్ టైం రావటం ఇదే ఫస్ట్ టైం వచ్చారు, మీ ఫ్రెండ్ని కలిసి? అవును, చాలా ఆనందం, హ్యాపీగా ఉంది. మచిలీపట్నం మాది 81 బ్యాచ్ మాది. ఇంటర్మీడియట్ లేడీ అంతలో చదివాము. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పద్మావతి కాలేజ్ చదివాము. వచ్చిన తర్వాత అంటే మా తమ్ముళ్ళు వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. దొరబాబు ఉన్నారు కదా, వాళ్ళ మదరు మాకు టీచర్, తెలుగు టీచర్ లేడీ అంతల్లో. మేడం మీరు చెప్పండి, ఎలా అనిపించింది? 45 ఇయర్స్. చాలా సంతోషంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా ఇంకా మంచిగా బాగా కండక్ట్ చేస్తారు వీళ్ళు. బాగా ఎవ్రీ ఇయర్ వస్తుంటారు కదా? ఇంకెవరీ ఇయర్ వస్తాం. ఇక మనతో పాటు ఉన్నారు ఇంకొక బ్యాచ్, 81 బ్యాచ్ అట, 10th క్లాస్. ఒకసారి సార్ హిందూ హై స్కూల్లో మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. సార్ చెప్పండి, 26th మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నారు, ఈ ఇయర్ కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇది ఒక అద్భుతమైన అవకాశం అమ్మ అందరికీ. ఈ అవకాశం కల్పించిన ధనరాజ్ 40 ఇయర్స్ తర్వాత నేను కలిశాను. వెరీ గ్లాడ్ టు మీట్. గుర్తుపట్టారా సార్? గుర్తుపట్టారా? ఎందుకంటే మా అందరిలో బ్యాచ్ అందగాడి కాబట్టి మర్చిపోయాను. లాస్ట్ ఇయర్ కూడా మీరే వచ్చారు కదా. మీరందరూ ఏంటి బ్యాక్ బెంచర్సా లేదంటే ఫస్ట్ క్లాస్? క్లాస్మేట్స్ అందరం కూడా, అందరం అన్ని రకాల వాళ్ళు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి క్లాస్మేట్స్, హై స్కూలు, కాలేజీ, తర్వాత కూడా 30 మెంబర్స్ మా గ్రూప్ సెపరేట్ కూడా ఉంది మాకు. మచిలీపట్నం బందరమిత్రుల కలయిక కానీ మాది. ఎవ్రీ ఇయర్ అంటే ఈ రీసెంట్గా నేను రిటైర్ అయ్యానమ్మా, అందువల్ల ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఎర్లియర్ ఐ హ్యావ్ టు అటెండ్ ఫర్ ఫ్లాగ్ హాయిస్టింగ్ కంపల్సరీలీ ఎట్ మై వర్క్ లొకేషన్. సో నౌ ఫ్రమ్ ఎర్లియర్ 1-2 సార్లు వచ్చాను. నౌ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐఎమ్ రెగ్యులర్లీ ఐ విల్ బి కమింగ్. ఇప్పటి వరకు మేము చూసిన వాళ్ళు ఇంతమంది ఒకే బ్యాచ్మేట్స్ మీరే అనుకుంటా. ఇంకా 20-30 మంది ఉన్నారు. ఇంకా 20-30 మంది ఉన్నారు. వస్తున్నారు, అందరూ వస్తున్నారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది?
We have a very great rememberable moments because every year we will come to here to meet our parents. Thank you. Yeah, almost 10-12 years we are coming here. We felt very happy, but we are waiting for this day every year. అంటే జనవరి 26 అంటే మన రిపబ్లిక్ డే అందరికీ తెలుసు. ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే బందర్ పూర్వ విద్యార్థుల కలయిక అనేది ఒక ఫిక్స్డ్ డేట్ అనేది వచ్చేసింది. యాక్చువల్ 26 ఎప్పుడు వస్తుందని చూస్తుంటామండి, ఎందుకంటే అట్లీస్ట్ హాఫ్ ఏ డే అందరినీ కలిసి విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఏం మాట్లాడుకుంటారు సార్ కలవగానే? ఫస్ట్ మీ ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ ఈవెంట్కి వచ్చి? I feel very happy to meet all the friends, my colleagues, friends and all I am meeting regularly. ఇది కొత్త కాదు మాకు, ప్రతి సంవత్సరం దొర్రాజు గారు పుణ్యం అంటే అందరం కలుస్తున్నాం. 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరం కలుస్తూనే ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. దొర్రాజు గారు ఇటువంటి కార్యక్రమాలు మెయిన్ పాత్ర సెలక్షన్ ఆఫ్ మచిలీపట్నం టౌన్లో టాపర్కి 1 lakh ఇస్తున్నారు దొర్రాజు గారు. అదేవిధంగా స్కూల్ ఫస్ట్ వచ్చిన పిల్లలకు కూడా 10,000 ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాం పిల్లలు. అనిపించట్లేదు సార్, మీ బ్యాచ్మేట్ లానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం చేస్తున్నారు దొర్రాజు గారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలి. ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలి, ఎందుకంటే బిజినెస్ కూడా ఇంకా బాగా పెరగాలి. ఆయన ఈ మీటింగ్లో 50 సంవత్సరాల తర్వాత కూడా కలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 50 years తర్వాత కూడా కలుసుకున్న వాళ్ళు. లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీలో కూడా చూసాము, 70 years వాళ్ళు కలుసుకున్న వాళ్ళు కూడా మనం. నేను మా ఫ్రెండ్ని కలుసుకున్నాను 50 years తర్వాత. అది సో నేను కూడా మచిలీపట్నంలో పుట్టాను, అక్కడే మున్సిపల్ హై స్కూల్లో చదివాను. ఆంధ్ర బ్యాంకులో పనిచేసి 37 సంవత్సరాలు రిటైర్ అయ్యాను. ఇప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్లు పనిచేస్తూ కూడా దీని మీద మమకారంతో ఇక్కడికి వచ్చాను సెలవు పెట్టి. అదనమాట. ఇప్పుడు సార్ మీ చిన్నప్పటి మూమెంట్ ఏదన్నా మాకు పంచుకునేది, మెమరబుల్ ఇన్సిడెంట్ కానీ ఏదన్నా చెప్పుకుంటారు? నేను రుస్తుమాద మున్సిపల్ స్కూల్లో చదివాను. మున్సిపల్ స్కూల్కి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో మేము కొంత కార్యక్రమం బిగించేసాము. వాటర్ ట్యాంక్ సంబంధించిన వర్క్ కూడా పూర్తి చేసి, వాటర్ ట్యాంక్ కరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్ ఇచ్చిన వాటర్ ట్యాంక్ని కరెక్ట్ ప్లేస్మెంట్లో ఫిక్స్ చేసి వాళ్ళకి అందుబాటులో చేశాము. ఇంకా ఏమైనా చేయాలంటే రుస్తుమాద మున్సిపల్ స్కూల్ విద్యార్థులు ఎవరైనా ఉంటే కలిస్తే నేను వాళ్ళతో కోఆర్డినేట్ చేసి నేను కొంత సర్వీస్ కానీ మానిటరీ వాల్యుయేషన్ కానీ తప్పకుండా చేస్తాను, రెడీగా ఉన్నాను. ఇది ఈ టీవీ 99 టీవీ ద్వారా నా విన్నపం. థ్యాంక్ యూ. నా పేరు జలాది వెంకటాచలం, 9959958866. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను బందర్లో చదువుకున్నాను. పుట్టినప్పటి నుంచి బందర్లో చదువుకుని 75 దాకా బందర్లోనే ఉన్నాను నేను. ఆ తర్వాత ఓఎన్జీసీలో పనిచేస్తున్నాను. నేను చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. బందర్ పూర్వ విద్యార్థి సమ్మేళనం 3వసారి వస్తున్నాను నేను. ఎవరినైనా కలుసుకున్నారా మీ ఫ్రెండ్స్ని? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడే వస్తున్నారు. మధ్యలో విడిపోయి మధ్యలో కలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు కలవటం చాలా సంతోషంగా ఉంది నాకు. మనతో పాటు ఉన్నారు ఇంకొక బ్యాచ్ 7982 బ్యాచ్ అట. ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నామండి. హాయ్ మేడం, థ్యాంక్ యూ. సార్ ఎలా అనిపిస్తోంది మచిలీపట్నం పూర్వ విద్యార్థులు? మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం. ఈరోజు మా పాత ఫ్రెండ్స్ అంతా కలుస్తారు ఇక్కడ. దానికోసం స్పెషల్గా ఎప్పుడు వస్తుందా చూస్తూ ఉంటాం మేము. జనవరి 26 ఎప్పుడు వస్తుందా అని. మా మచిలీపట్నం బందరోళ్ళంతా వస్తూ ఉంటారు. ఎవరైనా కానీ అందరూ బందరోళ్ళు మచిలీపట్నం అన్న ఫీలింగ్ ఉంటుంది మాకు. ఆ ఫీలింగే మాకు చాలా హ్యాపీగా ఉంటాం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను దిల్చునగర్ నుంచి వస్తున్నానండి. ఇక్కడే హైదరాబాద్ సెటిల్డ్. రామ్నగర్ అండి. మా వాళ్ళు బ్యాచ్ ఉన్నారండి, ఇంకా రావాలి, వస్తున్నారు ఆన్ ది వే. అంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఒక రోజు అనేది మీరు కలుసుకోవడం? చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉంటుందండి. నేను ఇంచుమించుగా 10 సంవత్సరాలు బట్టి వస్తూనే ఉన్నానండి. నేను ఒక కరోనా ఇయర్లో తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కంటిన్యూ అటెండ్ అవుతూనే ఉన్నాను. నేను వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఇద్దరు కలుస్తూనే ఉంటుంటారండి. వచ్చినప్పుడల్లా కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళు కలిసి కొంచెం వాళ్ళని ఏం చేస్తున్నారో ఏంటి అడుగుతూ ఉంటారు. మీరైతే ఎప్పుడు కమ్యూనికేషన్లోనే ఉంటూ ఉంటారా సార్? కమ్యూనికేషన్. రైట్ సార్. సార్ మీరు ఎక్కడి నుంచి సార్? మధురానగర్ మేడం, ఈసబ్ కూడా. హైదరాబాద్ 90sలో వచ్చాను మేడం. 35 years ఇక్కడే ఉన్నాను నేను.
కోటక మహేంద్ర బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్డ్ అయ్యాను. సార్ చెప్పండి, గిరీష్ గారు మీ ఫ్రెండ్ని కలుసుకున్నారు, ఎన్ని ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు? మేము సుమారుగా 35 ఏళ్ళండి. ఫస్ట్ క్లాస్ నుంచి ఎంబీఏ వరకు కలిసి చదువుకున్నాం. ఎంబీఏ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. మధ్యలో ఎక్కడ కమ్యూనికేషన్ ఎక్కడ లేదు. మీరు మరి ఈ ఎవ్రీ ఇయర్ దీని గురించి ఏమైతే తెలుసు కానీ నేను మిస్ అయ్యాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వెనక్కి వచ్చాను. నేను 20 years ఆఫ్రికాలో ఉన్నాను. సో ఆ తర్వాత 2 years అయింది వచ్చి వెనక్కి నేను. సో సమ్హౌ ఐ మిస్ ద ఆపర్చునిటీ టు కమ్ హియర్. సార్ 35 years తర్వాత మీ ఫ్రెండ్ని కలుసుకోవడం ఇలాంటి ఒక హి హస్ నాట్ చేంజ్డ్. అదే గ్లామర్. పొడుగ్గా ఉంటాడు కాబట్టి కబుక్కుని చూడంగానే అదే నువ్వేరా అనేసా నేను. ఓకే, సో నైస్ టు మీట్ హిమ్. మీ చిన్నప్పుడు మూమెంట్స్ ఏమన్నా మాతో ఒకటి షేర్ చేస్తారు? వి యూస్ టు స్టడీ టుగెదర్. వి యూస్ టు రెగ్యులర్లీ మీట్. ఆల్రెడీ మాకు గిరీష్ గారు చెప్పారు మీరు బ్యాక్ బెంచర్స్ అని. ఆఫ్ కోర్స్ బ్యాక్ బెంచర్స్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్ బెంచ్. పొడుగ్గా ఉండటం వల్ల కూడా బ్యాక్ బెంచేనండి, చదువు వల్లే కాదు. సో డివిఆర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం చదువుకోవడానికి. సో మేమందరం ఒక బ్యాచ్గా ఉండి బాగా బ్యాక్ బెంచర్స్ అంటే గొడవలు చేయడమే కదా, ఆ పనిలో ఉండేవాళ్ళం మేము. మరి మీకు ఎలా అనిపిస్తుంది గిరీష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ 26 years నుంచి కూడా ఇలాంటి ఒక ఈవెంట్ని? బీన్ హియరింగ్ అబౌట్ దిస్, బట్ అగైన్ ఏంటంటే ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు, ఈ టైంకి ఎప్పుడు లేను నేను ఈ దేశంలో. సో ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. దట్స్ వై ఐ థాట్ దట్ ఐ షుడ్ బి హియర్. మేడం చెప్పండి మీ పేర్లు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు అల్వేలు మంగతాయారు. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. 73లో 10th పాస్ అయ్యాను లేడీ అంతల స్కూల్ నుంచి. 75లో ఇంటర్ అయిపోయింది లేడీ అంతల కాలేజ్ నుంచే. 78 హిందూ కాలేజ్ నుంచి డిగ్రీ అయింది. 78 జూన్లో స్టేట్ బ్యాంక్లో చేరాను. తర్వాత మ్యారేజ్ అయ్యి చీరాలు వెళ్ళిపోయాను మా వారితో 80లో. ఇంకా బందర్తో ఎప్పుడన్నా సంవత్సరానికో 2 సంవత్సరాలకో రావడం, అమ్మగారింటికి 4 రోజులు ఉండడం, వెళ్ళిపోవడం. నేను ఈవెంట్కి ఇంతకుముందు వచ్చారా మేడం? ఇదే నేను మొదటిసారి రావడం. తెలుసు కానీ ఈవెంట్ జరుగుతోందని కుదరలేదు. మరి ఎవరినన్నా మీ చిన్ననాటి స్నేహితులు ఎవరిని కలవలేదు. అంటే వాళ్ళని నేను గుర్తుపట్టలేదా, వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదా నాకు తెలియట్లేదు. అది అంటే ఇప్పుడు నేను బ్యాచ్ చెప్పాను కాబట్టి కొంతమంది మా జూనియర్లు ఎవరో కనపడ్డారు, మా బ్యాచ్ వాళ్ళు ఎవరు కనపడలేదు, మా సీనియర్లు అట్లా. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి మేము మొన్ననే ఎదురు చూస్తున్నాను. మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది హైదరాబాద్ అమ్మా, ఇక్కడే ఉంటాము. ఈ మీటింగ్కి రావడం ఇది ఫస్ట్ టైం. నా పేరు ఉషారాణి. మేము మేడిపల్లిలో ఉంటాము. నాకు మచిలీపట్నంలో చదువుకున్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారనమాట. చాలా వండర్ఫుల్గా ఉందమ్మా, బాగుంది, చాలా బాగుంది. ఇంతవరకు అయితే ఇంకా రాలేదు, ఎవరైనా వస్తే మటుకు కలిసే అవకాశం ఉంటుంది. అది తెలిసే వద్దామని ఇప్పటికి తీరుబడైంది నాకు. మనతో పాటు ఇంకొక పెద్ద బ్యాచ్ ఉంది, 85 బ్యాచ్ అట. వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. ఒకసారి వాళ్ళందరి గురించి వాళ్ళు ఒక సపరేట్ గా ట్రిప్ లాగా వచ్చారంట, ఒకసారి కనుక్కుందాము. హలో సార్, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఇది ఈవెంట్ కోసం అందరూ ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని వచ్చారు? We always every year we plan like this. We meet together once in a year. అండ్ నేను బాంబేలో చెన్నైలో వర్క్ చేసి ఈ మధ్యకాలంలోనే ఇక్కడికి వచ్చేసాను, రిటైర్ అయిపోయి వచ్చాను. సో వీళ్ళందరూ మా అందరూ సేమ్ కాలేజా డిఫరెంట్ కాలేజెస్? నేను నేషనల్ కాలేజీ, ఇంటర్మీడియట్ సేమ్ కాలేజ్, డిగ్రీ డిఫరెంట్ కాలేజెస్. ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా? చాలా హ్యాపీ. వీఆర్ ఎంజాయింగ్ పండగ. ఇంకా 5 members, ఈసారి 10 members. అది సంక్రాంతి చెప్పండి. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది ఈ ఈవెంట్. నేను బెంగళూరు నుంచి వచ్చాను, బెంగళూరు సెటిల్ అయ్యాను. మచిలీపట్నంలో చదివి బెంగళూరు సెటిల్ అయ్యాను. సార్ చెప్పండి. నేను హైదరాబాద్ లోకలేనండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? వస్తుంటారు మేడం. ఎలా అనిపింది సార్ ఈ ఒక ఈవెంట్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం? అంటే చిన్ననాటి స్నేహితులందరినీ ఒక వేదికపై వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. మిత్రులను కలిస్తే ఆ పండగ వాతావరణం వేరే. సంక్రాంతి ఇంకా నడుస్తుంది మాకు. మా చిన్నతనం అంతా మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అంటే అందరికి 15th 16th సంక్రాంతి అయిపోతే బందర్ వాళ్ళకి మాత్రం 26th వరకు కూడా సంక్రాంతి. క్వశ్చనే లేదు, 26 కూడా వరకు కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ
పంతులు గిరీష్ గారు, దొరైరాజు గారికి చాలా థ్యాంక్స్. సార్ అంటే మీరందరూ చెప్తున్నారు ఇంటర్మీడియట్ బ్యాచ్ అని, అప్పట్లో మీరు చేసిన అల్లరి పనులు కానీ లెక్చరర్స్ని కాలేజీ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళాం, చాలా అల్లర్లు చేసాం. ఎప్పుడు ప్లే గ్రౌండే, కాలేజీ తక్కువ కానీ అందరం పాస్ అయ్యాం, అందరం బ్రహ్మాండంగా చదువుకున్నాం. అంటే ఆబ్వియస్గా బ్యాక్ బెంచర్స్ అంటే చదువు రాని వాళ్ళని కాదు, ఓకే ఫ్రంట్ బెంచ్ ఓకే అంటే అటెండెన్స్ వేసేసుకోవడం నెమ్మదిగా చెప్పేస్తున్నారు. ఓకే మార్నింగ్ షో మేము అందరం ఉండేవాళ్ళం. ఇంతమంది ఫ్రెండ్స్ కలుస్తుంటే మరి ఎప్పటి నుంచో ఎక్కడో కలుస్తుంటాం, ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి, అది కూడా ఇక్కడే సంవత్సరానికి ఒకసారి, అది కూడా ఇక్కడే కలుస్తుంటాం. చాలా హ్యాపీగా ఉంటుంది. మనతో ఇంకొక బ్యాచ్ ఉన్నారు, లాంగ్ బ్యాచ్ 57 బ్యాచ్ అక్కడ ఉన్నారు. మనకి సార్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మచిలీపట్నం, ఇక్కడేమో కుకట్పల్లి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా సార్? నేను లాస్ట్ 10 years నుంచి వస్తున్నా, ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. మరి మీ ఫ్రెండ్స్ని కలుసుకోవడం ఎవ్రీ ఇయర్ జరుగుతుందా? ఓకే సార్, మీరు సార్? నేను విజయవాడలో సెటిల్ అయ్యాను, ఇక్కడ ఫస్ట్ రావటం ఇది. ఇక్కడికి వచ్చి నాకు పరిచయం చేసుకున్నాము, అంటే కొంచెం ఏజ్ దగ్గరగా ఉంది కాబట్టి పరిచయం చేసుకుంటే కలిసింది. ఆయన నేను ఒకటి ఇద్దరు ఒకే స్కూలు, ఒకే కాలేజీ చదివాము. ఆయన ఎల్ఐసిలో పనిచేసి రిటైర్ అయ్యారు, నేను స్టేట్ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను. వీ షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఇంత రకంగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే, ఇంతమందిని పాత మిత్రులను కలపడానికి అవకాశం ఇస్తున్నారంటే ఇట్స్ గ్రేట్. ఈ ప్రోగ్రాం పెట్టిన, అసలు ఈ కాన్సెప్ట్ పెట్టిన ఆయన ఆలోచన రావడానికి, ఇంతమంది పాత ఫ్రెండ్స్, పాత మచిలీపట్నంలో చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ రకరకాల ప్లేసుల్లో రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఒకరికొకరికి మానవ సంబంధాలు తెగిపోతున్న ఇలాంటి సందర్భంలో, ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి కార్యక్రమం, ఒక ఆత్మీయ కలయిక అనేది పెట్టడం అనేది, ఇట్లా మనుషులు కూడా టైం చూసుకుని రావటం అనేది కూడా చాలా గొప్ప విషయము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా గొప్ప కాన్సెప్ట్. కానీ ఇలాంటివి కూడా గిరీష్ గారు మా బ్యాచ్, మాతో పాటు మచిలీపట్నం నుంచి. ఆయన కాంటాక్ట్ చేయడం మా ఏజ్ అతను, మా బాగా తెలిసిన అతను కాంటాక్ట్ చేయడం మాకు గర్వంగా ఉంది. ఎవ్రీ ఇయర్ మీరు ప్రతిసారి కూడా ఎవరో కొత్త ఫ్రెండ్ని కలుస్తూనే ఉండొచ్చు. ఈ రోజు వెయిట్ చేస్తానండి. ఆల్రెడీ మాకు 5-6 మెంబర్స్ అయ్యారు లాస్ట్ 4-5 years నుంచి. ఇప్పుడు వెయిట్ చేస్తాను, ఎవరైనా కొత్తగా అడుగుతారు. ఎన్నో సంవత్సరాల వయసు వెనక్కి వెళ్ళిపోయినట్టుంటుంది. మళ్ళీ మమ్మల్ని మేము రెజ్యూనేట్ చేసుకోవడానికి ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇవన్నీ నిర్వహించే అధ్యక్షులందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఇలాగే ఎప్పుడు చేస్తూ ఉండాలని కోరుకుంటాము. మేము 10th కాదు, డిగ్రీ కూడా పద్మావతి కాలేజ్, హిందూ కాలేజీ, లేడీ అమ్తులు అందరం అక్కడ చదివిన వాళ్ళమే. వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ టుడే. ఈ విధమైన అన్వేషణ సాగుతూ ఉంటుంది. మన పాత మిత్రులు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరు దొరుకుతారా, ఎవరు కనపడతారా, ఒకసారి ఆనందంగా వాళ్ళతోటి కొన్ని క్షణాలు పంచుకుందాము అని అందరినీ వెతుకుతూ ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. ఇక్కడికి వస్తే ఏదో పాజిటివ్ ఎనర్జీ మనకి తెలియకుండానే మనం చిన్నపిల్లలు అయిపోయామా అని చాలా హ్యాపీగా ఉంది. హాయ్ సార్, హలో, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆయనమ్మా, మేమైతే హైదరాబాద్లోనే ఉంటున్నాము, ఇద్దరం హైదరాబాద్లోనే ఉంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ కలవడం కోసమనే వచ్చాము. అయితే ఈయనే నాకు మెసేజ్ పంపించాడు, ఈరోజు ఇక్కడ ఉంది రమ్మని. సో నేను వస్తున్నాను అని చెప్తే నేను పరిగెట్టుకొని వచ్చాను అన్నమాట. వాళ్ళ చెప్పండి. దొరరాజు గారు చాలా అంటే ఒక 10-15 years నుంచి పరిచయం మాకు. ఆయన ఎప్పుడు ఎనీ ఈవెంట్స్ ఉన్నా కానీ, ఈవెన్ ఆల్ లిమిటెడ్ షాప్స్ ఓపెనింగ్ కానీ, ఏమన్నా ప్రోగ్రామ్స్, సంక్రాంతి కానీ, దీపావళి కానీ, దసరా కానీ ఏమున్నా కానీ అకేషన్ నాకు మెసేజ్ పంపిస్తాడు. మాకు చిన్న నుంచి పరిచయం అన్నమాట. అదే కదా, ఎంత ఉద్యోగం చేసినా ఏం చేసినా కానీ ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ కలిసి ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు కదా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండి. ఇది సెకండ్ టైం రావడం ఈవెంట్కి. లాస్ట్ టైం వచ్చినప్పుడే ఫిక్స్ అయ్యాయి ఈవెంట్ ఎప్పుడు మిక్స్ అవ్వకూడదని. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత అందరూ మిస్ అయిన ఫ్రెండ్స్ అందరూ కలిశాను. చాలా పాజిటివ్ వైబ్. యాక్చువల్గా ఆర్గనైజేషన్ కమిటీకి చాలా ధన్యవాదాలు. ఆఫ్టర్ లాంగ్ టైం అండి మళ్ళీ మా బ్యాచ్ అందరినీ కలవడము, నిక్ నేమ్స్ అందరినీ గుర్తు చేసుకోవడము. దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్ దిస్ ఈవెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మందిని కలిశాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ టు దెమ్. సార్ మీరు? నేను షారెన్ స్కూల్ 96 బ్యాచ్. మా టీం అంతా కూడా డిసెంబర్లో కలిశారు. ఐ మిస్ దట్ ఈవెంట్. అందుకే ఈ ఈవెంట్ మిస్ అవ్వకూడదని తప్పకుండా వచ్చి అందరిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఆర్గనైజింగ్ అది ఎలా ఉంది సార్? 26 years నుంచి బ్రేక్ ఎస్ మ్యామ్, చాలా ఆర్గనైజింగ్ కమిటీకి స్పెషల్గా వీఆర్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇట్లాంటి మెమరబుల్
మూమెంట్స్ మాకు ఇచ్చారు. దే హావ్ టేకెన్ ద ఇనిషియేటివ్. 20 years నుంచి జరుగుతుంది. ఫర్ మీ ఇట్స్ ద ఫస్ట్ టైం, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద వే ద ఈవెంట్ ఈస్ బీయింగ్ ఆన్. మనతో పాటు 79 10th పాస్ అవుట్ బ్యాచ్ కూడా ఉన్నారు. సార్ వాళ్ళు చాలా మంది, ఆల్మోస్ట్ 8 members కలిసారు, ఇంకా వస్తూ ఉన్నారంట. ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడు. హాయ్ సార్, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఎలా కృష్ణమోహన్ అండి. మేము 79లో హిందూ హై స్కూల్లో 10th క్లాస్ చదివాము. ఈ మీది బందరా కార్యక్రమంలోనే 2020లో మేము ఒక 48 మంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము. అప్పటి నుంచి ఎవరింటో ఫంక్షన్స్ జరిగినా కలవడం, అందరం ఒకళ్ళొకరు గ్రీట్ చేసుకోవడం జరుగుతుంది. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీది బందరా ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈవెంట్లో మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ గెలిచాము, మళ్ళీ ఈ సంవత్సరం గెలిచాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెయిట్ చేస్తూ ఉన్నారా ఈ రోజు కోసం? ప్రతి సంవత్సరం ఎప్పుడు కలుస్తామని వెయిట్ చేస్తూ ఉంటాము. ఇది 26 January అంటే ఇట్లా కలుసుకోవాలని ఉంటుంది. నేను 79 81లో ఏజా కాలేజీలో ఇంటర్మీడియట్, 81 నుంచి 84లో హిందూ కాలేజీలో బీఎస్సీ, తర్వాత 87 నుంచి 89లో హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ ప్లస్ స్టూడెంట్స్ని కూడా కలుసుకునే అవకాశం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటాం. సార్, ఇలాంటి గెట్ టుగెదర్స్, రీయూనియన్స్ అనేది ఎప్పుడో ఒక్కసారి మనం కండక్ట్ చేస్తారు, మళ్ళీ అందరూ మర్చిపోతారు, ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు పడిపోతారు. కానీ ఎవ్రీ ఇయర్ కూడా బ్రేక్ లేకుండా ఇలాంటివి కండక్ట్ చేయడం, ఇనిషియేటివ్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంటుంది? చాలా బాగుందండి. ఇప్పుడు ఈయన్ని కలిసి 46 years అయింది. ఇప్పుడు కలుస్తున్నాం మళ్ళీ 1980 తర్వాత ఇప్పుడు కలుస్తున్నారు. కొన్ని సర్ప్రైజెస్. లాస్ట్ టైం అయితే మా తెలుగు టీచర్ని కలిసాను, ఆవిడని 45 years తర్వాత కలిసాను. అలాగే చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ అయ్యాయి. సార్ చెప్పండి సార్, మీకు ఎలా? న్యూ ఇయర్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి మొదటి పండుగ అయినా కూడా స్నేహితులందరూ కలిసి చేసుకునే మొదటి పండుగ ఇదే. నేను ఫస్ట్ టైం రావడం, కానీ మా గ్రూప్ ఫార్మ్ అయింది ఆయన చెప్పినట్టుగా. ఆయన ఆ గ్రూప్కి లీడర్ ఫార్మ్ చేయడానికి కూడా ఆయన మెయిన్ కారణం. దానికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ సంవత్సరం ఇక్కడ అందరూ కలవడంతో అందరు ఫోన్ నెంబర్లు రావడం. ఒక రకంగా చెప్పాలంటే నిజానికి ఇది ఒక ఫౌండేషన్ అనమాట. ఎందుకంటే అప్పుడు మనకి ఫోన్ నెంబర్ తెలుస్తాయి, ఈజీగా కలవడం అవుతుంది. అప్పటి నుంచి కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూసేటువంటి రోజు ఇది, నిజం చెప్పాలంటే. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు శ్రీనివాసు. నాది పుట్టి పెరిగిందంతా మచిలీపట్నం. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నిర్మలా హై స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత హిందూ కాలేజీలో చదువుకున్నాను. కొన్నాళ్ళు అక్కడే ఎల్ఐసిలో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం చేశా. సో ఆల్మోస్ట్ 32 ఏళ్ళు అక్కడే ఉన్నాను నేను. దాని తర్వాత ఉద్యోగ ఇదిలో వేరే ఊళ్ళో వెళ్ళాం. ఈ టెక్నాలజీ పుణ్యం అని వాట్సాప్, ఫేస్బుక్ పుణ్యం అని అందరూ మిత్రులు కలిశారు. గత 10 ఏళ్ళుగా నాకు ఈ పూర్వ విద్యార్థుల కలయిక గురించి తెలిసింది. సో ఎవ్రీ ఇయర్ నేను వచ్చి తప్పకుండా మీట్ అయ్యి పాత మిత్రులందరినీ కలుసుకుంటా, గురువుల్ని బంధువుల్ని అందరినీ కలుసుకుంటాం. చాలా గర్వంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ వేరు. ఎంత చెప్పినా కూడా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటారు కదా, అలాగే ఆ మాతృభూమి, మాతృగాలి, ఆ జనాలు తెలిసిపోతుంది మాకు. మచిలీపట్నం బందరవాళ్ళం అని ఎలాగో సంభవం అలా కనెక్ట్ అవుతాం. ఇట్స్ వెరీ నైస్ టు సీ 90 years old people are also attending this function from various parts of the. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మీ పేరు? ఓల్డ్ బోయినపల్లి. నా పేరు కూచిపట్ల వెంకటేశ్వరరావు. కూచిపట్ల ఆనందం గారికి నాకు చుట్టం కూడా అవుతాడు. సరే, అదే నేను చెప్పటం లేదు. నేను బందరు గురించి ఒక పాట పాడతాను. తప్పకుండా సార్, పాడు. బందరు 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 మనదందరిది బందరు, అందరూ బందరే బందరు, బందరు బడాయి, బందరు బడాయి, బందరు లడ్డు, బందరు మిఠాయి, బందరు లడాయి. ఎందరెందరో అమర జీవులు, అందరికీ మన వందనాలు, అందరికీ మన అభివందనాలు. బందరు బందరు బందరు. ఎందరో కొందరేమో కళాకారులు, మరికొందరేమో విద్యావేత్తలు, ఇంకొందరేమో దేశ నాయకులు. అందరూ ఆధ్యాత్మిక పరులే, అందరూ ఆధ్యాత్మిక పరులే. బందరు 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 మనదందరిది బందరే. ఓ శ్రీ పాండురంగడు అండనుండగా, శ్రీ గంగ తల్లి చల్లగా చూడగా,
శ్రీ పాండురంగడు అండనుండగా శివగంగ తల్లి చల్లగా చూడగా మనమందరూ బాగుగా ఉండాలోయ్, మనమందరూ చల్లగా ఉండాలోయ్. బందరు 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 మనదందరిది బందరే. ఈ అపూర్వ కలయికలు అపూర్వమైన సంతోషము ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమం. ఎలాగు పాడాలి ఇలాగే, ఎల్లప్పుడు కలవాలి ఇలాగే, మన బతుకంత కావాలి పూల బాట. నిండుగా నూరేళ్ళు ఉండాలని, మన కళ్ళ కలలన్నీ పండాలని, మళ్ళీ మళ్ళీ కలవాలి ఇలాగే, మన బ్రతుకంత కావాలి పూల బాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకో బ్యాచ్ ఉన్నారు, మచిలీపట్నం బ్యాచ్, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, హలో, అందరూ ఎలా ఉన్నారు? హలో, నమస్తే అండి. ఒకసారి నమస్తే అండి. ఈరోజు జరుగుతున్న 26వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయికి నిర్వహిస్తున్న దొర్రాజు గారు, మద్దుల గిరీష్ కుమార్ గారికి ముఖ్యంగా మచిలీపట్నం బంధువులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇటువంటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం వీళ్ళందరూ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇంకా బాగా చేశారు, ఈ సంవత్సరం కూడా బాగా చేశారు, ఇక ముందు కూడా బాగా చేయాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. వచ్చిన వారందరికీ కూడా మా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తున్నారు? మేమందరం కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక వేదిక మీద కలవడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఈ చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుని మేము ఈ చిన్నప్పుడు మేము మచిలీపట్నం స్కూల్స్లో ఎలా చదువుకున్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం ఏంటి అని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటాం. ఇలాంటి అవకాశం, ఇలాంటి ప్లాట్ఫాము ఈ కలయి చేసినందుకు దొరరాజు గారికి, మద్దుల గిరీష్ గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మచిలీపట్నం నుంచి వస్తున్నానమ్మా. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. నేను 1977-78లో 10th క్లాస్ హిందూ హై స్కూలు. కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే పూర్వకాల వైభవం కదా ఇది. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు నేను టెంప్ట్ అయిపోతూ ఉంటాను, ఏంటి నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అని కలుసుకుందామని చాలా ఆనందం. వీళ్ళందరూ వచ్చినందుకు మీ TV9 కూడా. సార్ ఆర్గనైజింగ్ అది ఎలా ఉంది? ఆయన ఎప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఏమి సుబాటులో ఉండవు. ఆయన స్కాలర్షిప్స్ అవి కూడా ఇస్తూ ఉంటాడు. అవి ఆయన ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఆయన కలయిక వలన మేమందరం కూడా ఫారెన్ నుంచి అబ్రాడ్ నుంచి అందరినీ కలిసి అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఎక్కడి? నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు నూరండి. ఈవిడ మాట్లాడతారండి. మేము హైదరాబాద్లోనే ఉంటాము. 20 సంవత్సరాలుగా విజయవాడలో ఉండి హైదరాబాద్ వచ్చాము. మేము అందరం మచిలీపట్నం పద్మావతి మహిళా కాలేజీలో 81 డిగ్రీ బ్యాచ్. మా వాళ్ళందరూ కూడా, మా హస్బెండ్, ఇప్పుడు పిల్లలు కూడా మచిలీపట్నంలోనే చదివారు. మేమందరం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంతా మేమందరం ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ మిస్సెస్ మేమందరం చాలా ఫ్రెండ్స్. మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి దగ్గర 50 ఏళ్ళు పైన మా ఫ్రెండ్షిప్లు అన్నీ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ వీళ్ళందరూ ఆలివ్ స్వీట్స్ వాళ్ళు, ఆ దొరైరాజు, అతను గిరీష్, వీళ్ళందరూ చాలా అద్భుతంగా చాలా బాగా చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి నేను గత 4 ఏళ్ళుగా వస్తున్నాను. ఈయన కూడా నాకు పంపిస్తూ ఉంటారు ఇన్విటేషన్. ఇప్పుడు కూడా రిజిస్టర్ చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరం ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అందరం కలవడం చాలా అద్భుతంగా ఉంది. శుభం భూయాత్. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాండి. ఈసారి శ్రీ బ్యాంకెట్స్లో పెట్టారు. ఆలు వాళ్ళ దొరరాజు గారు, మద్దుల గిరీష్ గారు, వీళ్ళిద్దరూ ఎంతమందిని గ్యాదర్ చేయడం చాలా చాలా కష్టమైన పని. కానీ ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా ఈ గ్యాదరింగ్ మాత్రం మేము కంపల్సరీ వస్తాం. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి శ్రీ బ్యాంకెట్స్లో. మద్దుల గిరీష్ గారికి, దొరరాజు గారికి ధన్యవాదాలండి. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. నేను మచిలీపట్నంలో 3rd స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంకులో రిటైర్ అయ్యాను. ఈ విధంగా ఈ ఫంక్షన్లో మన పాత ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకుని చాలా హ్యాపీగా పాత ఫ్యామిలీ విషయాలన్నీ మర్చిపోయి బ్యాచిలర్స్ మోడల్లో మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాము. చాలా థ్యాంక్స్. ఈ ఆర్గనైజర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే
ఏదైనా కాలేజ్ కానీ స్కూల్ కానీ వాళ్ళ అల్యూమినీ జరుగుతుంది, కానీ ఇక్కడ ఒక టౌన్కే అల్యూమినీ జరుగుతుంది. అది ఒక విశేషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన TV19 వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజల ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన దొరరాజు గారికి నా నమస్కారములు. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారములు. నా పేరు MD మెహరాజున్నీసా. నేను చిలకలపూడి పాండ్రంగ హై స్కూల్లో చదువుకున్నాను. ఇలా టౌన్ ఫస్ట్ వచ్చినందుకు 1 lakh క్యాష్ ప్రైజ్ ఇచ్చి నన్ను మా తల్లిదండ్రులను ఫ్లైట్లో తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలా ఫ్లైట్లో తీసుకురావడం అనేది ఒక అరుదైన గొప్ప ఆలోచన. కాబట్టి చాలా ధన్యవాదములు. మరియు నాకు టౌన్ ఫస్ట్ రావడం నా ఒక్కదాని కృషి మాత్రమే కాదు, నా టీచర్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ కూడా దీనికి కారణం. నా తల్లిదండ్రులు, నా బంధువులు అందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టి ఇలా నేను టౌన్ ఫస్ట్ వచ్చాను. దానికి చాలా ధన్యవాదములు. దొరరాజు గారి అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళందరూ మంచిగా చదువుకోవాలి, అందరికీ 9% కంటే ఎక్కువ రావాలి అనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులని ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదములు. పిల్లలందరూ వచ్చి ముందే ఉండండి. షణ్ముఖరాణి ఫ్రమ్ మున్సిపల్ హై స్కూల్, రోషన్ జమీల్ ఫ్రమ్ జై హింద్ సెకండరీ స్కూల్, జాహ్నవి ఫ్రమ్ GVNRI మున్సిపల్ హై స్కూల్, రామిశెట్టి హేమచంద్రిక ఫ్రమ్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, గాది వెంకట కుమార్ స్వామి ఫ్రమ్ మున్సిపల్ హై స్కూల్ బందర్కోట, కందుల యోగిత లేడీ అంతల్ గవర్నమెంట్ హై స్కూల్, తిరుమాని కేజియా SSN గిలకల్దిండి హై స్కూల్, కాగిత మోహిత మణికంఠ ఫ్రమ్ రుస్తుంబాద, దేవు నాగజ్యోతి ఫ్రమ్ AJ ఓరియంటల్ స్కూల్, విజయ్ కుమార్ ఫ్రమ్ రామ్జీ హై స్కూల్, ఆసియా సుల్తానా ఫ్రమ్ జార్జికా నేషనల్ స్కూల్. అంతే. చూడండి, గెల్లి రామారావు గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. కందుల యోగిత ఫ్రమ్ లేడీ అంతుల్ మణికంఠ రావాలమ్మా.
ఆ జూమ్ సెషన్లో అటెండ్ కనుక అయినట్టయితే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా అటెండ్ కావచ్చు, మీకు మీ పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరూ గ్రహించాలి. దొరరాజు గారు ఈ విషయం రాసుకుంటుండమ్మా. భావి భారతపు బందరు పౌరులు మీరే. ఉద్యోగాల మూలాన హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం అనమాట. నేను చాలా సంవత్సరాలు ఈ మీటింగ్కి వస్తూనే ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దొరైరాజు గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు. సార్, నాకు గిరీష్ గారికి ధన్యవాదాలు తప్పితే ఏదైనా చెప్పండి. ఓకే, అందరు కావాలంటే ఒకేసారి అయిపోయింది. ఇప్పుడైతే మనము మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక 26th ఇయర్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. సో వీళ్ళ రియూనియన్ అప్పుడు వీళ్ళు చాలా మంది చాలా ఇయర్స్ వాళ్ళు మళ్ళీ రియూనియన్ అవుతున్నారు. రిపీట్ వీళ్ళు రియూనియన్ జరుగుతుంది కాబట్టి ఈ రియూనియన్ లో చాలా ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట. 40+ ఇయర్స్ పీపుల్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ హ్యాపీనెస్ ఏంటో తెలుసుకుందాము. అండ్ ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసారా, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఎలాంటి జ్ఞాపకాలు తలుచుకుంటున్నారు అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి. హలో, మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఓకే, నేను మందర్లో పుట్టి పెరిగి అక్కడే చదువులు అన్ని అయినాయి. ముఖ్యంగా మేమంతా గొడుగుపేట వాళ్ళం. ఇక్కడ ఈ కార్యక్రమాలు మీరు మొదలు పెడుతున్నప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా నేను వస్తూనే ఉన్నాను. కింద సంవత్సరం చేసిన 25 సంవత్సరాల పండుగ పెద్ద ఎత్తున చేశారు, దానికి కూడా వచ్చాను. ఈ ఏడాది ఇక్కడికి నేను వచ్చి ఇదిగో క్షీరసాగర్ అనే మిత్రులు కాదు, మా పరిచయస్తులు వీళ్ళందరూ కూడాను చిన్నప్పుడు మా ఏరియాలో. అలా అతన్ని నేను కలవడం జరిగింది. ఈ రోజు నేను రావడంలో ఇంకో ముఖ్య సంగతి ఏంటంటే, నేను స్కూల్లో చదివినప్పుడు నాకు పాఠాలు చెప్పిన మాస్టర్ కూడా వారు వస్తున్నారు అని తెలిసి ప్రత్యేకంగా వారిని కలవడానికి నేను వచ్చాను. ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నాం, చూడాలి. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమం వీళ్ళు నిర్విఘ్నంగా ఇంకా ఇలాగే జరగాలి. ఎక్కువ మందిని వీళ్ళు స్నేహితుల్ని అలా కలపాలి అని బందర్ తరఫున బందర్ వాళ్ళని నేను బాగా అభినందిస్తున్నా. మీకెలా అనిపిస్తుందండి? పేరు క్షీరసాగర్ అండి. నేను చిన్నప్పుడు మచిలీపట్నంలో చదువుకున్నాను. చాలా కాలం బయట ప్రాంతాల్లో పనిచేసి హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయ్యాము. చాలా కాలంతో ఈ కార్యక్రమానికి రావడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో వీరిని రమణ గారిని కలిశాను. వీరి చెల్లెలు నేను క్లాస్మేట్స్. అలాగా ఇంకా ఎవరిని కలుస్తానో ఎదురు చూస్తున్నాను. నమస్తే. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ రియూనియన్? చాలా గొప్పగా ఉందమ్మా. చాలా మనసు ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉంది. బంధువులందరినీ కలిసినందుకు నేను గత 26 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను ప్రతిసారి. లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ చాలా గ్రాండ్ గా జరిగింది. ఎంతో మనసు ఆనందంగా ఉంటుంది ఈ ఏజ్ లో నాకు. ఎందుకంటే 69 years అండ్ 1977 గ్రాడ్యుయేషన్ చేశాను నోబెల్ కాలేజీలో. అందరూ నాకు బాగా తెలిసిన 26 సంవత్సరాలుగా వస్తున్నాను నేను. చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఇది ఆర్గనైజ్ చేస్తున్న దొరరాజు గారికి, గిరీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. ఇది ఎంతో ఆనందదాయకమైన కార్యక్రమం. సంవత్సరం మొత్తంలో దీనికోసం ఎదురు చూస్తే రోజు ఇది నాకు చాలా గొప్పగా ఉందన్నమాట. చాలా ధన్యవాదాలు అందరికీ. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమావేశం అనేది నాకు తెలిసి గత 15-20 సంవత్సరాలుగా జరుగుతుందండి. నేను అటెండ్ అయ్యి, అంటే నేను ఈ మధ్య మళ్ళీ అటెండ్ అవ్వలేదు, ఈ రోజు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు చదువుకున్నటువంటి మా విద్యార్థులు కొంతమంది నాకు కలవబోతున్నారు. ఫోన్ చేశారు, మేము కూడా వస్తున్నామని చెప్పి. సో వాళ్ళని కలవడం కోసం ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ దెమ్. And I congratulate the organizers of this event. They have been conducting it on a large scale for so many years. I really appreciate the great efforts put by the organizers. I congratulate them. I am very happy to meet everyone and all. I am thankful to one of you. Thank you very much. దొరరాజ్ గారు Pillar of the event, and he is the pillar of the event. ఈయన ఇంకొక ఆయన వీళ్ళిద్దరు ఉండబట్టే, గిరీష్ గారు వీళ్ళిద్దరు ఉండబట్టే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది. వీళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈ కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం ఈ డేట్ జరుగుతూనే ఉంటుంది. ఈ డేట్ మారదు. వాళ్ళు కండక్ట్ చేయడం ఆగిపోవడం అనేది కూడా జరగదు. ఇది కొన్ని డికేట్స్ గా ఇలా జరుగుతుంది. చాలా సత్సంప్రదాయాన్ని వీళ్ళు ఈ విధంగా మొదలు పెట్టారు. ఇది అలాగా కొన్ని తరాల పాటు, కొన్ని డికేట్స్ పాటు ఇలాగే నడవాలి అని ఆయన మరొకసారి హృదయపూర్వకంగా ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ దొరరాజు గారికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ చేస్తున్నాను.
బెదరాజ్ గారు ఇప్పుడు ఇంతమంది రియూనియన్ అంటే కలిసారు కదా, మీకు చాలా చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తాయి కదా. మీరు బాగా అల్లరి చేసింది ఏంటి స్కూల్లో? అంటే మీరు చాలా నాటిగా చేసిన థింగ్ ఏదైనా ఉందా స్కూల్లో? ఒకటి చెప్పండి, మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకోండి. అంటే మేము 10th క్లాస్ లో ఉండేటప్పుడు ఫేర్వెల్ పార్టీ అండి. మేము F సెక్షన్ అనమాట. అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ అని ఉండేది. జనరల్ మ్యాథ్స్ లో ఈ సెక్షన్ వాళ్ళు జనరల్ మ్యాథ్స్, F సెక్షన్ వాళ్ళు కాంపోజిట్, AB వాళ్ళు కాంపోజిట్ అనమాట. మేము మా పార్టీ అయిపోయింది, మా ఫేర్వెల్ పార్టీ అయిపోయింది F సెక్షన్. మాకంటే ఈ సెక్షన్ వాళ్ళు చాలా గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకుంటారు. అంటే అప్పట్లో ఒక మైక్ అరేంజ్ చేసుకోవడం అనేది పెద్ద గొప్ప విషయం అనమాట. మేము ఎవరు అరేంజ్ చేసుకోలే, కానీ ఈ సెక్షన్ వాళ్ళు మైక్ అరేంజ్ చేసుకొని స్పీకర్లు పెట్టి మంచి సంతోషంగా డాన్స్లు వేస్తున్నారు. అప్పుడు మా అందరికి కోపం వచ్చేసింది, కుళ్ళు వచ్చేసి అప్పుడు ఏం చేసామంటే హిందూ హై స్కూల్లో ఇటు బోరింగ్ పంపు పక్కన ఫ్యూజల్ రూమ్ ఉండేది, ఎలక్ట్రికల్ ఫ్యూజల్ రూమ్. ఆ ఫ్యూజ్ తీసేసి తీసుకెళ్లి హిందూ కాలేజీ గ్రౌండ్ లో చెట్లు ఉండే దాంట్లో పారేసాం. అంటే ఒకసారి మ్యూజిక్ అయిపోయింది. వీళ్ళందరూ ఎలా అయిపోయింది అని అనుకున్నారు, అది చేసిందే. ఇప్పుడు విన్నారు కదా, ఆ రోజు పీకే సింగ్ బెదరాజ్ గారే అనమాట. ఎవరన్నా ఉంటే ఆయనకి కాల్స్ మెసేజ్లు చేసి ఎందుకు స్పీకర్ అడగచ్చు. అది అంటే ఆ రోజున మాకు వాళ్ళతో పోటీగా చేసిన పని అది. అది మేము చేసిన ఒక అల్లరి పని. నా పేరు సాయిరామ్ అండి. నేను మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన చాలా సంతోషంగా ఉందండి. నేను ఇది ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం. నేను 1997, 2001 లో SVH ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ కంప్లీట్ చేశాను. నేను ప్రజెంట్ 15 years నుంచి నేను హైదరాబాద్ లో ఉంటున్నానండి. నేను TGSPDC లో ADగా వర్క్ చేస్తున్నాను. నేను మా గ్రూప్ లో నిన్న చూశానండి, ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉందని చూశాను. సో ఇమీడియట్ గా నేను ఆశ్చర్యపోయాను. హైదరాబాద్ లో మచిలీపట్నం జరుగుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో ఇమీడియట్ గా నేను ఇక్కడికి వచ్చాను. నేను జస్ట్ డైరెక్ట్ ఇక్కడే వస్తున్నాను. సరే నా వ్యూస్ పంచుకుందామని షేర్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చారండి నేను. సో 10th క్లాస్ వరకు నేను ఇంటి దగ్గర ఉండే చదువుకున్నాను అండి. సో ఇంటర్మీడియట్ కూడా ఇంటి దగ్గర చదువుకున్నాను. సో ఫస్ట్ టైం నేను ఇంటి దగ్గర బయటకు వచ్చి హాస్టల్లో ఉండి చదువుకున్నది మచిలీపట్నం అండి. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను. సో నాకు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా నేర్పించిందండి నాకు. సో నా లైఫ్ లో నేను చాలా మర్చిపోలేనండి. మచిలీపట్నం అనే పేరు వినగానే నాకు ఒక పులకరింత వస్తుందండి నాకు. సో ప్రజెంట్ నేను ఇప్పుడు ఏడీగా చేస్తున్నాను. నానక్రమ్గూడలో ఒక రెస్టారెంట్ పేరు మీద మా చిల్లీ పట్నం అని ఉంటుందండి. అక్కడ చూసిన మచిలీపట్నం, హైదరాబాద్ మచిలీపట్నం వచ్చిందా అన్నంత హ్యాపీగా ఉండేది నాకు. సో ఐ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండి. నా పేరు సీతారామయ్య అండి. నేను 65 నుంచి 1965 నుంచి 75 దాకా హిందూ హై స్కూల్, హిందూ కాలేజీ, ఆర్ బ్రాంచ్ అన్ని అక్కడే చదువుకున్నాను. మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు. జిత్తకల వెంకటేశ్వరరావు గారని మా కెమిస్ట్రీ లెక్చర్ గారు కూడా ఇక్కడ కండక్ట్ చేస్తుంటారు. గత 3 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలవటం చాలా సంతోషంగా ఉంది, అలా హ్యాపీగా ఉంది. ONGCలో పనిచేసి రిటైర్ అయ్యాను. నేను బొంబాయిలో పనిచేసి. నమస్తే, ఎలా అనిపిస్తుంది మీకు ఈ రియూనియన్? సినిమా పేరు గుర్తులేదు కానండి, ఏదో ఒక సినిమాలో స్నేహమేరా జీవితం స్నేహమే శాశ్వతం అని ఎప్పులాంటి పరిచయం. అది వాస్తవమైన విషయం అండి. స్వార్థం లేకోకుండా, ఏమి ఆశించకుండా ఉండేది స్నేహమే. నేను 25 సంవత్సరాల నుంచి కూడా అక్కడక్కడ బోర్డులు చూసామండి. మచిలీపట్నం పూర్వ విద్యార్థి రాలేకపోయాను. ఇవాళ ఖచ్చితంగా 7C అని మాకు ఒక గ్రూప్ ఉందండి. ఈ గ్రూప్ లో వాళ్ళని కలుస్తూ ఉంటాము. ఈ గ్రూప్ లోనే చేరిన వాళ్ళు కొంతమంది, మచిలీపట్నంలో చదువుకున్న వాళ్ళు కొంతమంది, వీళ్ళందరినీ చూసి నా యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళందరి యొక్క ఆత్మీయతని ఆస్వాదించాలనేటువంటి దీంతో ఈ రోజు ఈ కార్యక్రమంకి అటెండ్ అవడం జరిగింది. మరి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే వ్యయ ప్రయాసాలు కోర్చి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుగా చేస్తున్న దొరబాబు గారికి, తర్వాత గిరీష్ గారికి మా 7C గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. సార్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఇక్కడ టీచర్ అని విన్నాము. సో మీరు మీ
స్టూడెంట్స్ అయి ఉండొచ్చు ఇందులో చాలా వరకు. ఎలా అనిపిస్తుంది మీ పాత స్టూడెంట్స్ మీరు చూస్తే? నేను 1965లో హిందూ కాలేజీ బిఎస్సి పాస్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత దొర్రాజు గారు ఇలాగా సమావేశాలు ఏర్పరచడం మొట్టమొదటి నుంచి అటెండ్ అవుతున్నాం. ఎప్పుడో ఆ సమయానికి ఊళ్ళో లేకపోతే తప్ప. సో ఇక్కడ ఒక సువర్ణ అవకాశం. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన మనతో పాటు చదివిన విద్యార్థులు మళ్ళా ఇక్కడ కలవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒక సువర్ణ అవకాశం. తర్వాత దొర్రాజు గారు 10వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక స్టూడెంట్ మాత్రమే వచ్చారు ఫస్ట్. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇట్లా ₹1,00,000 బహుమానం చూసి తర్వాత 2, తర్వాత 4, తర్వాత ఇప్పుడు చాలా మంది అది ఎంకరేజ్మెంట్ గా తీసుకుని వస్తున్నారు. సో ఇది ఒక గొప్ప అవకాశం. లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ కండక్ట్ చేశారు శిల్పారామంలో. ఇప్పుడు ఇది 26వ ఏడు. సో ఇది ఒక గొప్ప సంగతి. ఇలా చేసిన వాళ్ళు ఎవరు నాకు ఇంతవరకు కనిపించలేదు. సో ఇది ఒక గొప్ప అవకాశం. దొర్రాజు గారు, గిరీష్ కుమార్ గారు ఇంత కమిట్మెంట్ తో చేయటం అనేది చాలా ఆశ్చర్యం, ఒక మహదానందం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.